కొన్ని లక్షణాలు మీకు ఉంటే విజయం మీకు బెస్ట్ ఫ్రెండ్లా మారుతుంది అంటున్నారు కొంతమంది నిపుణులు. అవేంటో చూద్దాం. మొదటిగా నిత్య విద్యార్థిగా ఉండటం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెకండ్ వన్, ఇతరులతో మంచి సత్సంబంధాలు ఉండాలి. కాలేజీలో అయితే స్నేహితులతోనూ, ఉద్యోగం చేసేటప్పుడు కొలీగ్స్తోనూ ఇలా ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్లో ఉండాలి. ముఖ్యంగా నిత్యం పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్న వారితో స్నేహం చేస్తే మరీ కూడా ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఉంటారు. మూడవది, జీవితంలో ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక లక్ష్యం ఉండాలి. అయితే ఆ లక్ష్యం ఆకాశమంత ఎత్తు ఉండాల్సిన అవసరం లేదు. మీ స్థాయికి, మీ ప్రతిభకు తగ్గట్లుగా కొన్ని చిన్న చిన్న లక్ష్యాలు అయినా కానీ ఏర్పాటు చేసుకోవాలి. బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు చెప్పినట్లుగా లక్ష్యమని లేని వారు చనిపోవండి అనే డైలాగు విజయం సాధించాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్, అనునిత్యం సానుకూల దృక్పథంతో ఉండాలి. విజయాన్ని సాధించాలి అనుకునే వాళ్ళు మనలో కొంతమంది నిత్యం నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు. ఏ పని చేస్తే ఏమవుతుందో, ఓడిపోతామేమో అనే సందేహంలో ఉంటారు. అయితే ఇలాంటి ఆలోచన ఉండేవారు జీవితంలో ఎప్పుడూ విజయాన్ని సాధించలేరని గుర్తుపెట్టుకోవాలి. సో నిత్యం పాజిటివ్గా ఉండాలి. ఫిఫ్త్ వన్, క్రమశిక్షణతో ఉండాలి. అనుకున్నది సాధించడానికి కృషి ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని చెబుతుంటారు. క్రమశిక్షణ లేకుండా మీరు ఏం కష్టపడినా విజయాన్ని సాధించలేరని గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ ఉన్నవారికే సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు విజయాలను అందుకోగలరు. సో సిక్స్త్ వన్, ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరైన నిద్ర, మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా మనం ఫిట్గా ఉండాలి అనేది ముఖ్యమైన పాయింట్. మనం ఆలోచించే ఆలోచన విధానాలు మన లక్ష్యం వైపే గురిపెట్టి ఉండాలి. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.